మన మ్యూజిక్లో కానీ మిక్సింగ్లో కానీ మన యొక్క ఫిల్టర్స్ని ఉపయోగించుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ అయితే మనం పొందుకోవచ్చు అనమాట. అది ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో FL స్టూడియోలో ఒక బీట్ను ఉపయోగించుకొని ఆ యొక్క ఫిల్టర్స్ని ఉపయోగించుకొని ఆ యొక్క సౌండ్ని ఏ విధంగా మలుచుకోవచ్చో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో FL స్టూడియోలో ఇక్కడ లూప్ స్టార్టర్ ద్వారా ఒక బీట్ అయితే నేను క్రియేట్ చేశాను. సో దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మనకి ఈ ప్లేలిస్ట్లోకి ఇక్కడ మనకి ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి. సో ఈ యొక్క బీట్కి నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్టర్స్ అప్లై చేద్దాం అనుకున్నాను. సో FL స్టూడియోలో నా యొక్క ఫేవరెట్ ఫిల్టర్ ఫ్రూటీ ఫాస్ట్ LP అని. సో అది ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ప్లగిన్ డేటాబేస్లో ఫాస్ట్ LP అని టైప్ చేశాను. ఇక్కడ ఈ విధంగా వచ్చింది. దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మాస్టర్ ట్రాక్లో అప్లై చేస్తున్నాను. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన వెంటనే ఫాస్ట్ LP అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. మీకు సాంగ్ ఇంట్రో కానీ అప్లిఫ్టింగ్ కానీ యూజ్ చేసేటప్పుడు ఈ యొక్క ప్లగిన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది FL స్టూడియోతో ఇన్బిల్ట్ వచ్చిన ప్లగిన్ అనమాట. డెఫినెట్గా యూజ్ చేయండి, మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. సో దీన్ని ఇప్పుడు మనం ఈ యొక్క ఫిల్టర్స్ని అప్లై చేసి ఈ యొక్క ఓవరాల్ సౌండ్ని ఒకసారి చెక్ చేద్దాం. సో అందుకోసం నేను ఒక 2 ఆటోమేషన్ క్లిప్స్ అనేవి నేను క్రియేట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే నేను కట్ ఆఫ్ అనేది స్టార్టింగ్ నుంచి ఇలా అప్లిఫ్ట్ చేస్తున్నాను. రెజొనెన్స్ అనేది పైనుంచి కిందకి ఇట్లా డౌన్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం. సో మీరు కూడా ఈ విధంగా ఈ యొక్క ఫిల్టర్స్ ఉపయోగించుకొని మీ యొక్క మ్యూజిక్ కానీ మిక్సింగ్ కానీ డిఫరెంట్గా మంచి టెక్స్చర్ వచ్చేటట్టు తయారు చేసుకోండి. ఇలాంటి ఆటోమేషన్ అనేది మీ దగ్గర ఉన్నటువంటి EQ ప్లగిన్తో కూడా చేసుకోవచ్చు. సో లో ఫ్రీక్వెన్సీ నుంచి హై ఫ్రీక్వెన్సీకి ఒక ఆటోమేషన్ అనేది అప్లై చేస్తే ఈ యొక్క సేమ్ ఎగ్జాక్ట్ అనేది వస్తూ ఉంటుంది. బట్ FL స్టూడియోలో ఉన్నటువంటి ఈ నేటివ్ ప్లగిన్తో ఇంకా మంచిగా వస్తుంది. ఈ ప్లగిన్ కోసం పూర్తిగా తెలుసుకోవాలంటే నా యొక్క యూట్యూబ్ ఛానల్లో దీని గురించి పూర్తి వీడియో అనేది తయారు చేశాను. సో డెఫినెట్గా ఈ యొక్క వీడియోని అయితే చెక్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఆడియో ఫ్రెండ్స్కి షేర్ చేయండి.